ఒకానొక కాలంలో మణిద్వీపం అనే రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. కాని కాలక్రమేణా ప్రజల్లో బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది. వీధులన్నీ అపరిశుభ్రంగా మార్చడం, ప్రభుత్వ ఆస్తులను పాడు చేయడం, దేనినీ తమ సొంతం అనుకోకపోవడం వంటి పనులతో నగరం కడతప్పింది. దీన్ని గమనించిన రాజు తన ముఖ్యమంత్రికి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపమని కోరాడు. మరుసటి రోజు ఉదయం మంత్రి నగరానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఒక భారీ రాయిని ఉంచి రహస్యంగా సమీపంలోని పొదల్లో రాజుతో కలిసి వేచి చూశాడు. చాలామంది ప్రజలు ఆ దారి గుండా వెళ్లారు. వర్తకులు, ఈ దేశంలో పాలన అస్సలు బాలేదు, దారి మధ్యలో రాయి ఉన్నా ఎవరూ పట్టించుకోరు అని విమర్శిస్తూ పక్కనుంచి వెళ్లారు. యువకులు, రాయిని చూసి జోకులు వేసుకుంటూ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తూ దాటి వెళ్లారు. ఉద్యోగులు, సమయం లేదన్నట్లు రాయిని తిట్టుకుంటూ వెళ్లారు. రాయిని పక్కకు జరిపే ప్రయత్నం చేయలేదు. అందరూ తమ అసౌకర్యానికి ఎదుటివారిని, వ్యవస్థను నిందించారు తప్ప తాము ఏం చేయగలమో ఆలోచించలేదు. అప్పుడే అక్కడికి ఒక పేద రైతు వచ్చాడు. బరువుగా ఉన్న కూరగాయల మూటను పక్కన పెట్టి సర్వశక్తులు ఒడ్డి ఆ భారీ రాయిని కష్టపడి పక్కకు జరిపాడు. రాయి ఉన్న చోట ఒక చిన్న గుంత ఉంది. అందులో ఒక బంగారు నాణేల సంచి మరియు ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: ఈ రాయిని తొలగించిన వ్యక్తికి ఈ బహుమతి సొంతం. బాధ్యతను మోసే ప్రతి వ్యక్తికి విజయం లభిస్తుంది. వెంటనే రాజు, మంత్రి అక్కడికి చేరుకున్నారు. రాజు ప్రజలందరినీ పిలిపించి ఇలా అన్నాడు: మీరంతా రాయిని చూసి విమర్శించారే తప్ప దాన్ని తొలగించే బాధ్యత తీసుకోలేదు. మీరు చెల్లించే పన్నుల కంటే మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన దేశానికి ముఖ్యం. ఎక్కడైతే ప్రజలు బాధ్యతారాహిత్యంగా ఉంటారో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఈ రైతు తన కర్తవ్యం తాను చేశాడు. అందుకే ఫలితం, ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు. నాటి నుండి రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, వీధిని, దేశాన్ని తమ సొంతంగా భావించడం మొదలుపెట్టారు. ఒక సమస్యను చూసి విమర్శించడం సులభం, కానీ దాన్ని పరిష్కరించే బాధ్యత తీసుకోవడమే నిజమైన పౌరధర్మం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్, బెల్ ఐకాన్ ని నొక్కండి. తద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ప్రతి లైక్, చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మోటివేషన్ ఇస్తుంది. మీ ప్రోత్సాహంతో మీకోసం ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ధన్యవాదాలు.